ఇప్పటికీ వ్యాపారం చేస్తున్న వాళ్ళతో మాట్లాడి నేను ఈ వీడియోలు చేస్తున్నా. అందుకే మిమ్మల్ని ఇది అడుగుతున్నా. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక కామెంటే ఉంది. ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి రీసెర్చ్ చేసి అన్నీ తెలుసుకుని వీడియో చేసి ఎడిటింగ్ చేసి చాలా కష్టపడుతున్నాం నేను మా బృందం. మా కోసం ఒక్క కామెంట్ అంతే. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడగట్ల. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇచ్చి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఎందుకంటే 2,00,000 లేదా 1,50,000 లోపు పెట్టుబడితో నెలకి 50,000 60,000 సంపాదించేటువంటి అవకాశం అంటే చిన్న విషయం కాదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్తున్నాం కాబట్టి మేము గుడ్ ఇన్ఫర్మేషన్ కామెంట్ అడుగుతున్నాం. కనీసం 1000 కామెంట్లు ఇవ్వలేరా మా కోసం? మేము ఇంత కష్టపడుతున్నాం మీకోసం వీడియోలు తీయడానికి. ఒక్క కామెంట్ ఇవ్వలేరా? సో దయచేసి ఒక కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. సాధారణంగా మన ఊర్లలో ఎక్కడైనా పాల వ్యాపారం అనగానే గేదె పాలు లేదా ఆవు పాలు ఇవి మాత్రం మనకు గుర్తొస్తాయి. కానీ వాటికంటే ఎక్కువ డిమాండు లాభాలు ఇచ్చేటువంటి సరికొత్త ఐడియా ఏంటంటే కొబ్బరి పాల తయారీ. విదేశాల్లో ఇప్పటికే బాగా డిమాండ్ ఉంది, బాగా ప్రాచుర్యం ఉంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నెమ్మదిగా కొబ్బరి పాలు ఊపందుకుంటున్నాయి. ఆరోగ్య స్పృహ పెరిగిన ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ రసాయనాలు లేని పౌష్టిక ఆహారం వైపు మొగ్గు చూపిస్తున్నారు. కాబట్టి ఈ కొబ్బరి పాలను తయారు చేసి విక్రయించడం ద్వారా తక్కువ సమయంలోనే బ్రహ్మాండమైనటువంటి ఆదాయాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. చిన్న ప్లేస్ ఉంటే చాలు. ఈ యూనిట్ని ఏర్పాటు చేసుకుని ఓన్గా ఒక ప్లాంట్ని సృష్టించుకుని తద్వారా వ్యాపారాన్ని సూపర్ హిట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టుబడులు అబ్జర్వ్ చేస్తే ఈ హోమ్ ఇండస్ట్రీని స్టార్ట్ చేయడానికి భారీ స్థలం ఏమీ అవసరం లేదు. కేవలం ఇంట్లో ఒక 50 నుంచి 100 చదరపు గడుగుల స్థలం ఉంటే, ఖాళీ స్థలం ఒకటి సరిపోతుంది. ఈ వ్యాపారానికి ప్రధానమైన పెట్టుబడి కొబ్బరి పాలని పిండే ఎక్స్ట్రాక్షన్ మెషిన్ మాత్రమే. ఈ మెషిన్ ధరలు మార్కెట్లో మీరు చెక్ చేయండి. ఇండియా మార్ట్లో రకరకాల ప్రైసెస్లో ఉన్నాయి. ₹1,00,000 అరౌండ్ ఉంటాయి ఏదైనా కూడా. స్టార్టింగ్లో చిన్న స్థాయిలోనే బిజినెస్ చేయాలనుకుంటాం కాబట్టి 1,10,000 లేదా 80,000 మెషిన్స్ ఉన్నాయి. అవి కొనుక్కుని పెట్టుకుంటే సరిపోతుంది. వీటితో పాటు కొబ్బరికాయల స్టాక్ కోసం ఒక ₹15,000, ప్యాకింగ్ మెటీరియల్స్ కోసం కొంత మొత్తం కలుపుకొని 1,50,000 నుంచి ₹2,00,000 వరకు క్యాపిటల్ని మనం రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఒక కొబ్బరికాయ మార్కెట్లో ₹60 నుంచి ₹70 వరకు లభిస్తుంది. సో 100 మిల్లీలీటర్ల పాలు కనుక దాన్ని తీసుకొస్తే 80 నుంచి 70 వరకు 90 వరకు ఉంటున్నాయి. సో దీన్ని చాలా జాగ్రత్తగా మనం అమ్ముకోవచ్చు. రోజు కనీసం 10 లీటర్ల పాలు అమ్మగలిగిన రోజువారీ ఆదాయం ₹3,000 ఉంది. ఎందుకంటే లీటర్ 300 ఉంది బయట కొబ్బరి పాలు. సో నెలకి ₹90,000 వరకు సంపాదించచ్చు. తద్వారా కొబ్బరికాయల కొనుగోలు, కరెంటు బిల్లు, మెషిన్ కొంటే ఈఎంఐ, ఎందుకంటే దీనికి సబ్సిడీ కూడా వస్తుంది ప్రభుత్వం. ఇవన్నీ 40,000 తీసేసిన నెలకి 50,000 వెంటనే వచ్చేస్తుంది. ఈ మంత్ వచ్చేస్తుంది. దాంట్లో నెమ్మదిగా ఆఫ్టర్ ఇయర్ రావచ్చు, లేదా 3-4 నెలల్లో రావచ్చు. సో మీరు పెట్టినటువంటి పెట్టుబడి కేవలం 4-5 నెలల్లోనే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో పూర్తిగా మన అకౌంట్లోకి పడిపోతుంది, మన జేబులోకి. ఇలాంటి చిన్న తరహా కుటీర పరిశ్రమను ప్రోత్సహించడానికి దేశ ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పన ప్రభుత్వం ప్రకారం 35% వరకు మీకు సబ్సిడీ రాయితీ ఇస్తుంది. కాబట్టి మీ జిల్లా కేంద్రాన్ని సంప్రదించి అక్కడి నుంచి లోన్ సబ్సిడీలు కూడా మీరు పొందొచ్చు. ఈ బిజినెస్ విజయవంతం కావాలంటే మార్కెటింగ్ చాలా కీలకంగా ఉంటుంది. కస్టమర్ని సరైనటువంటి పద్ధతిలో అప్రోచ్ అవ్వడం వెరీ ఇంపార్టెంట్. ముందుగా మీ ఏరియాలో ఉండేటువంటి స్థానిక హోటల్స్, పెద్ద క్యాటరింగ్ సర్వీసెస్ నిర్వహించే వారిని నేరుగా మీరు వెళ్ళి కలవాలి. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఇలాంటి చోట కొబ్బరి అన్నం, కుర్మా ఇలాంటి వాటి కోసం బల్క్ మొత్తంలో కొబ్బరి పాలను వాడుతూ ఉంటారు. కానీ సాధారణ మిక్సీల్లో వేసి పాలు తీయడానికి వారికి చాలా టైము, శ్రమ ఇవన్నీ కూడా వృధా అయిపోతూ ఉంటాయి. మీరు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ మెషిన్ ద్వారా తీసినటువంటి ప్యూర్ కొబ్బరి పాల శాంపుల్స్ని చూపిస్తూ ఆర్డర్ని మీరు క్లియర్గా మాట్లాడుకోవచ్చు. హోటల్ యజమానులకి సమయం కలిసి రావడంతో పాటు నాణ్యమైనటువంటి పాలు లభిస్తాయి కాబట్టి వాళ్ళు మీతో రెగ్యులర్ డీల్ కుదుర్చుకోవడానికి వాళ్ళు కూడా ఇష్టపడతారు. దీంతోపాటు మీ బిజినెస్కి ఒక ఇంపార్టెంట్ నేమ్ పెట్టుకుని, బ్రాండ్ పెట్టుకుని వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి చోట కూడా స్థానిక గ్రూప్స్లో మీరు ప్రచారం చేసుకుంటే కూడా మీకు మార్కెటింగ్ అయిపోతుంది.